వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. విరాట్ కోహ్లీ అద్భుత సారథ్యంలో అద్భుత ఇన్నింగ్స్ తోటి మొత్తానికి ఈ ఫీట్ని సాధించింది. అయితే స్నేహితులు కొంతమంది పవన్ దీని మీద చాలా ఒక మంచి వీడియో ఇది కావాలి, ఇలా ఉండాలి అని చెప్పి అడిగితే నేనన్నా ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అని. బికాస్ ఈ విజయం అంత ఈజీగా వచ్చిందా? నో. ఇంకా ఆ చేదు జ్ఞాపకాలు వెంటాడుతూనే ఆ పోరాటం చేసి ఈరోజు మళ్ళీ సగర్వంగా ఆ ట్రోఫీని ఎత్తుకున్నారు. గత ఏడాది ఇదే మూమెంట్కి మీకు తెలిసిందే కదా, స్టాంపెడ్ బెంగళూరులో ఏ విధంగా జరిగింది అనేది, ఏ విధంగా వచ్చి ఎంతమంది చనిపోయారు అనేటువంటిది. ఆర్సీబీకి సంబంధించి ఈ విజయోత్సవ సంబరాలు ఏంటంటే ఐపీఎల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆర్సీబీ ఒక్క కప్పు గెలవలేదు. గెలిచింది లాస్ట్ టైం మాత్రమే. దశాబ్దం పైన నిరీక్షణ తర్వాత మొత్తానికి కప్పు గెలిచింది. ఆ తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం. సో మధుర స్మృతి, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు, డౌట్ లేదు. హ్యాపీగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఇప్పుడు బాగానే ఉంది. బట్ లాస్ట్ టైంలా కాదు, చాలా జాగ్రత్తలు పడ్డారు. అయితే దీనికి ముందుగా వాళ్ళకి శుభాకాంక్షలు. మిగతా వారు కూడా చాలా గొప్పగా పోరాడారు. ముఖ్యంగా యువ కెరటం మా బుడ్డాడు సూర్యవంశీ అద్భుతమైనటువంటి ఇన్నింగ్సెస్ ఎంత ముచ్చటగా ఉన్నాయనేది సచిన్ టెండూల్కర్ కూడా పొగడ్డం, ఇవన్నీ కూడా ఈ ఐపీఎల్ని ఇలా ముగించాయి. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మారింది ఏముంది అంటే, ఆట అలాగే ఉంది, ఆటగాళ్ళు అలాగే ఉన్నారు, వాళ్ళ ప్రదర్శనలు అలాగే ఉన్నాయి, అంతా అక్కడికి బాగానే ఉంది. వాళ్ళలో టెక్నిక్స్ మారాయి, కానీ ప్రజలు అనే దగ్గరికి వచ్చేసరికి, మన దగ్గరికి వచ్చేసరికి మనలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. సివిక్ సెన్స్ అనేటువంటిది ఏదీ లేదు, మనకి ఏదీ లేదు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే, లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే ఆర్సీబీ కప్ గెలిచింది అనగానే ట్యాంక్ బండ్ మీదకి వచ్చేసి లాస్ట్ ఇయర్ కూడా నేను ఇదే విశ్లేషణ చేశాను. ఇప్పటికీ ఆ పదాల్లో కూడా మార్పు రావట్లేదు. ఆర్సీబీ గెలిచింది, అదేమి ప్రపంచ కప్ కాదు, ఇంకోటి కాదు, కర్ణాటక టీం వాళ్ళు గెలిచారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనే టీము ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనే ఒక ప్రైవేట్ క్రికెట్ ఈవెంట్లో వాళ్ళు గెలిచారు. వాళ్ళకి కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ వాళ్ళకి వస్తుంది, ప్రకటనల రూపంలోనూ ఇంకో దాని రూపంలోనూ. దానికి నువ్వు నేను గుడ్డలు దించుకోవడం దేనికిరా? రోడ్డెక్కి గుడ్డలు దించుకోవడం దేనికి? సేమ్ లాస్ట్ టైం ఏదైతే జరిగిందో హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద, నిన్న కూడా అదే జరిగింది. లాస్ట్ టైం ఎలాగైతే చొక్కాలు ఇప్పేసుకుని బాణసంచా పిలుస్తూ రోడ్ల మీదకి వచ్చి బ్యారికేడ్లు రోడ్ల మీద లాగి ఇది చేశారు, లాఠీ చార్జ్ జరిగిందో ఆ రోజు, నిన్న కూడా అదే జరిగింది. ఏం మారింది? బుద్ధి జ్ఞానం ఏమైనా మారాయా? ఏమీ మారలేదు. హాస్టల్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు రోడ్డు ఎక్కడం, బండి వేసుకుని సైలెన్సర్లు ఇష్టం వచ్చినట్టు రచ్చ. చచ్చిపోతారా? ట్యాంక్ బండ్ మీదకి రాకపోతే, అక్కడికి వచ్చి అందరూ కలిసి ఓ అని అరవకపోతే చచ్చిపోతారా? ఇంక ఏం చదువుకుంటున్నట్టు, ఏం నేర్చుకుంటున్నట్టు? సివిక్ సెన్స్ అంటారా దీన్ని? బ్యారికేడ్లను రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు తోసేయడం, కొట్టేయడం. ఏమనంటే హైదరాబాద్ పోలీసులు యువత మీద లాఠీ చార్జ్ చేశారు. అయితే అండి రాజకీయ నాయకులు ఇంక రేపు పొద్దున్న వరుసగా వచ్చి ఇంకా నిరసన కార్యక్రమాలు, పోలీసులు మీకేముంది అధికారం చేయడానికని. ఆ టైంకి ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఆ పక్కనే రెసిడెన్షియల్ ఏరియా కూడా ఉంది, నిద్రపోయే వాళ్ళు ఉంటారు. డిస్టర్బెన్స్ కాదా వాళ్ళకి? ఆ పక్కనే హాస్పిటల్స్ ఉన్నాయి కొన్ని, ఆ పేషెంట్లకి డిస్టర్బెన్స్ కాదా? హారన్ల మోత, ఇంటికి వెళ్ళేవాళ్ళు, పని చేసుకుని ఇంటికి వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇబ్బంది కాదా ట్రాఫిక్లో అక్కడ? ఆ రోజు నేను చెప్పిన మాటకి ఈరోజు చెప్పే మాటకి తేడా ఎక్కడా లేదు. అయినా ఏం మారింది? ఏమీ మారలా, అదే జాడ్యం. ఎవడన్నా తిరగమన్నాడు ఆ రోడ్డు ఎక్కి? ఏమైనా ఇండియా పాకిస్తాన్ మీద వరల్డ్ కప్లో గెలిచిందా, లేదంటే ఇంకేమైనా అతిపెద్ద ఈవెంట్లో భారతదేశానికి ఎప్పుడు రానంత ఒక మంచి గౌరవం వచ్చిందంటే అప్పుడు రోడ్డు మీదకి వచ్చి శాంతియుతంగా ఇదిగో నా దేశం ఇలా గెలిచిందని చెప్పడానికి ఉంటుంది కనీసం. అర్ధరాత్రి 12 తర్వాత బయటకు వచ్చేసి రోడ్డు మీదకి ఇష్టం వచ్చినట్టు గలాట చేయడం ఏంటి? బుద్ధి జ్ఞానం లేకపోతే. సీసీటీవీ ఫుటేజ్ మొత్తం వీళ్ళందరినీ కూడా కౌన్సిల్ ఇప్పించాలి ముందు. ఏదైనా పరేడ్ గ్రౌండ్లోనే ఇంకొక కూర్చోబెట్టి ఎండలో ఒకసారి అప్పుడు చేయాలి. రండి, ఇప్పుడు 12 గంటలకు రండి, పరేడ్ గ్రౌండ్లో మంచి మిట్ట మధ్యాహ్నం ఈ ఎండ కాలుతూ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చేద్దాం సంబరాలు, అక్కడికి వెళ్ళి చేసుకుందాం సంబరాలు. సివిక్ సెన్స్ అనేది కనీసం ఏమాత్రం ఏడ్చినా ఇలాంటివి జరగవు. ఇక కర్నూలు
నేను చూడలా. ఈవెన్ లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు ఇయర్ కానీ ఎక్కడైనా కర్నూలులో ఇలా చేస్తారు, ఇలా ఉంటుంది అన్నటువంటిది ఎక్కడా చూడలేదు. ఎక్కడ చూడలేదు. వాళ్ళని చూస్తూ ఉంటే అసలు బ్యారికేడ్లను తోసేసి రోడ్డు మీద బస్సు అద్దాలు పగలగొట్టేసి, ఎందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విన్ అయింది, విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఆ టీం విన్ అయ్యింది అన్న ఒక్క దానికి ఆ బస్సుకి మొత్తం అద్దాలన్నీ పగలగొట్టేశారు. పనికి మాలిన వెధవలు. బ్యారికేడ్లు రోడ్డు మీద లాక్కుంటూ వెళ్ళడం, తోసుకుంటూ వెళ్ళడం, విధ్వంసం. అక్కడ ఉన్నటువంటి ఈ హోర్డింగ్స్ ఉంటాయి చూసారా, మార్కెటింగ్వి మధ్యలో మనకి ఈ డివైడర్ మధ్యలో పెడతారు అడ్వర్టైజ్మెంట్కి, వాటిని విరక్కొట్టి తన్నుకుని లైట్లు పగలగొట్టి తగలబెట్టి రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు పెట్రోల్ పోసి తగలబెట్టి ఆ మధ్యలో వాళ్ళు చేసేటువంటి ఈ వెధవ పనులు, మరి వీటిని ఏమనాలి? ఏమనాలి వీళ్ళని? ఏం చేస్తే వీళ్ళకి బుద్ధి జ్ఞానం అనేవి వస్తాయి? హైదరాబాదు, కర్నూలు, మిగతావి ఎక్కడ మనకు అంత అప్డేట్ రాలేదు. వీళ్ళు చేసే పనులు ఇలా ఉన్నాయి. వీళ్ళని యూత్ అనాలా మనం? వీళ్ళు చదువుకుంటున్నారని వీళ్ళ మీద జాలి చూపించాలా? రోడ్ల మీద పెట్రోల్ పోసి తగలేసి బళ్ళతోటి ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసి బస్సులు అద్దాలు పగలగొట్టడాలు ఇవన్నీ చేసి దారిని పోయే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఈ సెలబ్రేషన్ అంటారా? ప్రభుత్వాస్తులు ధ్వంసం చేయడం సెలబ్రేషన్ అంటారా? మత్తులో ఉండి సోయ తెలియక రోడ్డు మీదకి వచ్చి ఏమనాలి? తల్లిదండ్రులు కూడా పట్టించుకోరు ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు అనేది. మ్యాచ్ ఉందమ్మా వాళ్ళ ఫ్రెండ్స్తో చూడాలి, ఓకే ఫైన్ బాగానే ఉంది, మ్యాచ్ చూడాలంతే. ఆ చూసే క్రమంలో ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎలా వస్తున్నారు, ఇది అర్థం అవ్వక్కర్లేదా వాళ్ళకి? ఎన్ని వీడియోలండి, ఎంతమంది సోషల్ మీడియాలో అయితే నిజంగా ఎంత తిడుతున్నారో వీళ్ళని, అయినా మా బుర్రకెక్కదు. అప్పటికి ఇప్పటికీ ఏమొచ్చింది మార్పు? ఆటగాళ్లలోనూ లేదంటే వాళ్ళ టీం జెర్సీల్లోనూ వాళ్ళ టీం ప్లేలోనూ వాటిల్లో ఆ గణాంకాలు ఇవి బాగానే ఉన్నాయి. అక్కడికి ఎంటర్టైన్మెంట్ పర్పస్ అక్కడికి అయిపోయింది. కానీ మన బుర్రలోకి ఏం మార్పు వచ్చింది? లాస్ట్ ఇయర్ ఇలాగే రోడ్ల మీదకి వెళ్ళి తొక్కిసలాటలో వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఎంతమంది చనిపోయారు, ఆ రోజు కూడా చావ తన్నులు తిన్నారు కదా బయటకు వచ్చి ఇలాగే రోడ్ల మీద చేస్తున్నామంటే. ఆ రోజు కూడా ఇలాగైంది కదా. డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద ఇలాంటి సెలబ్రేషన్స్కి నో మోర్ పర్మిషన్స్ అని చెప్పి ఒక రూల్ పాస్ చేయాలి సార్. అదర్వైజ్ ఇట్ వుడ్ బి ఏ ఖయాస్. డెఫినెట్గా ఒక జాడ్యంలా తయారైపోతుంది. మమ్మల్ని ఎవడేం పీకుతాడులే, పోలీసులు అయితే మమ్మల్ని ఏం పీకుతాడులే అనేటువంటి ఒక విచ్చలవిడితనం మైండ్లోకి వెళ్ళిపోతుంది సార్. సో దయచేసి ఆ విధంగా కొన్ని చర్యలు తీసుకోవాలి అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పాల్సినటువంటి ఒక పాయింట్. ఆఫ్టర్ దట్ ఇంకెలా చూసుకుంటూ చెప్పుకుంటూ వెళ్తే నాకు టైం సరిపోదు, మీకు టైం సరిపోదు. సో ఇది నిన్నంతా కూడా వీళ్ళు చేసినటువంటి పిచ్చి పిచ్చి పనులు, ఇష్టం వచ్చినట్టు లారీలు ఆపేసి రోడ్డు మీదకి గుంపులు గుంపులుగా వచ్చేసి కర్రలతోటి, లేదు అంటే ఇష్టం వచ్చినట్టు చెత్తని రోడ్ల మీద ట్రాఫిక్ని ఆపేసి ఎవరిని వెళ్ళనివ్వకుండా ఏమనాలి వీళ్ళని? ఇప్పుడు వాళ్ళు గెలిచినంత మాత్రం వీళ్ళకి ఏమైనా ఇక్కడికి వచ్చేసిందా? వీళ్ళకి ఏమైనా ఇప్పుడు అర్జెంట్కి ₹1 కోటి లాటరీ తగిలిపోయిందా? వీళ్ళకి ఏమైనా ఉద్యోగాలు వచ్చేసాయా? వీళ్ళకి ఇంటికో ఉన్నటువంటి అప్పులు తీరిపోయా? ఏమైనా సమస్యలు ఉంటే అవి కూడా వెళ్ళిపోయా ఆర్సీబీ గెలవడం వల్ల? సమాధానాలు ఉండవు. రోడ్డు మీద ఎవడెళ్ళకపోతే నాకెందుకు? నా అభిమానం నాది, నేను వస్తా, నేను రచ్చ చేస్తా, ఇది చేస్తా, నా ఇష్టం. అక్కడికక్కడే తెనాలిలో ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ని అమలు చేయాలి సార్ గట్టిగా. ఇలాంటి వాళ్ళకి తెనాలి ట్రీట్మెంటే కరెక్ట్. అక్కడ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఒక భావోద్వేగం, వరల్డ్ కప్లో ఇండియా ఆడుతోందంటే ఒక భావోద్వేగం అనేది ముందు నుంచి కూడా క్రికెట్లో మనకి ఇదైపోయింది. అయినటువంటి సందర్భంలో రోడ్ల మీదకి వచ్చి భారతదేశ జెండాని ఎగరేయడం, అది కూడా ఏంటి అర్ధరాత్రి కూడా కాదు. ఒకప్పుడు మామూలుగా ఉండేది ఏంటంటే మ్యాచ్ ఇలా గెలిచిందని కానీ ఆ పట్టుకుని 10 నిమిషాలు ఆ గల్లీలోనే వాళ్ళ ఇంటి ముందే ఆ జెండా ఎగరేసి సరదాగా సంబరాలు తీసుకునేవాళ్ళు. 2 నిమిషాల్లో క్లియర్ అయిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా కూడా లేదు. ఇప్పుడు ఇంకా విచ్చలవిడితనం మీరిపోయి రోడ్డు మీద ఎవడెళ్తున్నా సరే వాడు ఆగి తీరాల్సిందే. అక్కడ ఆగకపోతే అద్దాలు పగల కొడతాం, తల పగల కొడతాం అవసరం అయితే. అలా తయారైంది వీళ్ళకి నిరుద్యోగ భృతులు కావాలి, చదువుకునే వాళ్ళకైతే స్కాలర్షిప్లు ఇవ్వాలి, లేదంటే ఫ్రీ హాస్టల్స్ ఇవ్వాలి, ఫ్రీ మెస్లు ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి.
అన్నీ ఇవ్వాలి, చేసేది మాత్రం ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం. ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి? ఏం నేర్చుకుంటున్నారని ఇవ్వాలి వీళ్ళకి? ఏం చేస్తున్నారని సమాజానికి ఇవ్వాలి వీళ్ళకి? మార్పు రాలేదు. దీంట్లో మార్పు రావాలి అంటే చర్యలు చేపట్టాల్సింది ఖచ్చితంగా ప్రభుత్వాలు, అలాగే పోలీస్ వ్యవస్థ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.